స్విట్జర్లాండ్ బేస్డ్ సంస్థ ఐక్యూ ఎయిర్ యొక్క వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశం ప్రపంచ దేశాల్లో కల్లా మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్లో 3వ స్థానంలో ఉంది. మొత్తం 134 దేశాలకు కాను భారతదేశం యొక్క స్థానం 3వ స్థానం అన్నమాట. మొదటి స్థానం బంగ్లాదేశ్, వర్స్ట్ పొల్యూటెడ్ కంట్రీస్లో బంగ్లాదేశ్. 2వ స్థానం పాకిస్తాన్, 3వ స్థానం భారత్. అండ్ 4th కాన్సిక్యూటివ్ టర్మ్ కంటిన్యూస్గా 4వ సంవత్సరం ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అన్ని రాజధానుల్లో చూస్తే ఢిల్లీ అనేది మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ అనమాట. ఇది గత 4 సంవత్సరాలుగా ఢిల్లీయే టాప్గా ఉంది. భారతదేశంలో యావరేజ్ని తీసుకుంటే ఎయిర్ పొల్యూషన్లో PM2.5 కాన్సన్ట్రేషన్ 54.4 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉందన్నమాట. యావరేజ్గా PM2.5 కాన్సన్ట్రేషన్ మన దేశంలో 54.4 మైక్రోగ్రామ్స్ ఉంది. బంగ్లాదేశ్లో చూస్తే యావరేజ్న 79.9 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉంది. పాకిస్తాన్లో PM2.5 కాన్సన్ట్రేషన్ యావరేజ్న 73.7 మైక్రోగ్రామ్స్ ఉంది. ఇంకా మనం ఢిల్లీ విషయానికి చూస్తే PM2.5 కాన్సన్ట్రేషన్ 92.7 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉంది. గత సంవత్సరంలో అంటే 2022లో 89.1 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఢిల్లీలో PM2.5 కాన్సన్ట్రేషన్ ఉంటే 2023లో 2023లో 92.7 మైక్రోగ్రామ్స్ ఉంది. ఇది చాలా దారుణం అనమాట. ఢిల్లీలో వర్స్ PM2.5 కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు చెప్పొచ్చు. 2023వ సంవత్సరంలో ప్రపంచ దేశాలకెల్లా భారతదేశం ఎయిర్ క్వాలిటీలో 3వ స్థానంలో ఉంటే 2022లో 8వ స్థానంలో ఉంది. అంటే మన స్థాయి చాలా హీనమైందనమాట ఎయిర్ క్వాలిటీలో. బీహార్లోని బెగూసరాయ్ మెట్రోపాలిటన్ ఏరియాలో PM2.5 కాన్సన్ట్రేషన్ అనేది 118.9 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉంది. ఇది అసలు మానవాళి జీవించలేనంత భయంకరమైన పొల్యూషన్ అని చెప్పొచ్చు. ఐక్యూ ఎయిర్ సంస్థ ఇచ్చే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో ప్రపంచంలోకెల్లా వర్స్ట్ పొల్యూటెడ్ సిటీస్ అన్నీ టాప్ 100 అన్నీ కూడా ఏషియాలో ఉన్నాయి. దానిలో 100లో 83 సిటీస్ భారత్లోనే ఉన్నాయి. అంటే ప్రపంచంలో వర్స్ట్ పొల్యూటెడ్ సిటీస్ అన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. ఈ 83 నగరాల్లో WHO ఇచ్చిన గైడ్లైన్స్ కన్నా 10 టైమ్స్ ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉంది. భారతదేశంలో అతి తక్కువ పొల్యూషన్ ఉన్న సిటీ సిల్చర్ అస్సాంలో ఉంది. PM2.5 కాన్సన్ట్రేషన్ ఉన్న ఎయిర్ని మనం పీల్చడం వల్ల ఆస్తమా, లంగ్ డిసీజ్, క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, రెస్పిరేటరీ ఇల్నెస్ ఇలా చాలా వస్తాయి మనకి. PM2.5 ఎక్కువ ఉన్న ఎయిర్ పొల్యూషన్ వల్ల పిల్లల్లో కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ కూడా బయలుదేరుతుంది.